ఏలూరు జిల్లా కలెక్టరేట్లో విద్యా కుసుమాలు మెరిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఎస్ఎస్సి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 34 మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి సన్మానించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో మమేకమై వారి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో జిల్లాకు, రాష్ట్రానికి పేరు తెచ్చేది విద్య, క్రీడలు మాత్రమేనని, యువత గొప్ప ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఉన్నాయని, విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కువ ఉన్నాయి. అందరూ టీనేజర్స్ అంటారు. సో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తానే ఉంటుంది. సో అవన్నీ లేకుండా ఒకే రేస్ గురించి చెప్తారు, ఒకే ఇట్లానే చూసేసి అట్లానే చదువు మీరు వెళ్ళిపోతే అవన్నీ ఏమి లేకుండా పోతుంది. మీ ఫస్ట్ సాలరీ వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. యూ విల్ గెట్ సచ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ లైఫ్ అక్కడ ఏమి ఉంటుంది. ఆ ఫస్ట్ జీతాల్లో వెళ్ళి నాన్నగారు పెట్టుకో, జోబీలో కొంత డబ్బులు పెట్టి ఒక చీర, మీ బాధకి ఒక డ్రెస్ తీసుకొచ్చి మీ అమ్మ నాన్నకి ఇస్తున్న రోజుకి చూడండి, వాళ్ళ మొబైల్ చూడండి, రెకార్డేషన్ ఇప్పుడే వచ్చిన చాలా సేపు. మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి 100 days యాక్షన్ ప్లాన్ కానివ్వండి, మన జిల్లాకి మన టీచర్స్ అందరూ కలిసి ఇచ్చినటువంటి విజయగాథలు ఉంటాయి బుక్ కానివ్వండి, ఎంతో ఉపయోగకరంగా ఉంది మేడం. మీరు నాకు ప్రోత్సాహం అవ్వాలంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలి. అదండి, మీరు 1 కోట్ల ఆస్తి 1000 కోట్ల ఆస్తి ఇచ్చిన వద్దు అవ్వద్దు. ఎందుకంటే జిల్లాలో 1000 కోట్ల ఆస్తి పడిపోవడం వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ సలం చేయాలి. ఇదే మీ గోల్ ఎంచుకోండి. మీరు కష్టపడి చదవండి, మీరు మంచి ఉద్యోగం చేయండి, పబ్లిక్ ఉపయోగపడండి, సొసైటీకి బాగు చేయండి. ఇదే ఆలోచన ఉంది. చెప్పుకుంటూ వచ్చినండి నా పాప ఈ రోజు నా మాట నిలబెట్టి మంచి చదువుకొని నన్ను స్థాయిలోకి నేను అసలు 10 మందిలో కూడా ఎప్పుడు వెళ్ళలేదు మేడం. అసలు మీతో ఎట్లా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. కానీ ఈ రోజు నా పిల్లలు నేను ఆకలి కాదు మేడం దగ్గర ఫోన్ చేశారు, వెళ్ళండి అమ్మ కలెక్టర్ గారి దగ్గర కంటే నాకు కలెక్టర్ అంటే తెలియదు, నాకు భయం, నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళు, నీకేం భయం ఉండదు, నీకు దారి అదే తెలిసిద్ది అనేసి నన్ను ఈ రోజు ఇట్లా ఇంతమందిలో నేను వచ్చినందుకు చాలా సంతోషం, బాధ కూడా తెలియని ఆనందంలో ఉంది మేడం. ఈ అవకాశం మేడం. ఈ మిమ్మల్ని చూస్తూ ఉంటే అందరూ చెప్పారు చక్కగా మీ ఫోటో చూస్తే మా పాపకి ప్రతిరోజు చూపిస్తా ఉంటాను మేడం గారు. లేదు మేడం, అందరూ చెప్పినట్టు కాదు, అసలు దిస్ ఈజ్ ఫ్యాక్ట్ మేడం. అసలు మేడం గారు ఎలా ఉండాలి, మా పాపకి ప్రతిరోజు కలెక్టర్ గారు చూడమ్మా ఈ స్టేజ్ లో ఉండాలి, మా కళని మీరు నెరవేర్చాలి అని చెప్పి ఈ రోజు పిల్లలు పుట్టినప్పుడే కాదు, వాళ్ళు మంచి ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకి ఆనందం. మన వెట్రి సెల్వి గారు వాళ్ళ నాన్నగారు ఇన్స్పిరేషన్ అన్నారు, మీకు కూడా మేడం గారు ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటుంది.